హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ పిల్లల కోసం బెస్ట్ లంచ్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. దానికోసం ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెసరపప్పు, అలాగే 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోండి. ఇప్పుడు ఒక బీట్రూట్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని ఒక గ్రేటర్ హెల్ప్తో సన్నగా గ్రేట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక క్యారెట్ని కూడా తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని దాన్ని కూడా సన్నగా తురుముకోండి. ఇప్పుడు తురుముకున్న క్యారెట్ని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని వేసుకొని మనం తురుముకున్న క్యారెట్ బీట్రూట్ని కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం. ఇలా నెయ్యిలో మగ్గించుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక వెల్లుల్లి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మీ పిల్లలు 1 ఇయర్ ఎబో అయితే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. 1 ఇయర్ బిలో బేబీస్కి అయితే సాల్ట్ని అవాయిడ్ చేయండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ అంత వాటర్ని పోసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 5-6 విజిల్స్ వచ్చాక మూత తీసి చూస్తే మనకి అంతా చక్కగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఒక స్మాష్ హెల్ప్తో మెత్తగా స్మాష్ చేసుకుందాం. కావాలంటే మీరు మిక్సీ అయినా పట్టుకొని మీ పిల్లలకి ఫీడ్ చేయండి. అంతేనండి, ఎంతో హెల్తీ వెయిట్ గెయిన్ రెసిపీ ప్రిపేర్ అయిపోయింది. ఇది 8+ మంత్స్ బేబీ నుంచి పెట్టొచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.